ఒక దశలో ఈ పేరు భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని కూడా అల్లల్లాడించింది. అమ్మో కరోనా అంట జనం పిట్టల్లా రాలిపోయారు. ఎక్కడికక్కడ మాస్కులు వేసుకుని తిరిగారు. చేతులు కడుక్కోవడం, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, చక్కటి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవడం, టైంకి ఒక పద్ధతిగా ఒక లైఫ్ స్టైల్ అలవాటు కావడం, లాక్డౌన్లు, ఈ మహమ్మారి దెబ్బకి యావత్ ప్రపంచం అంతా కూడా చిగురుటాకులో వణికిపోయింది. అసలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సరే, వ్యాక్సిన్లు వచ్చాయి, బూస్టర్ డోసులు వేసుకున్నారు. హమ్మయ్య, ఈ కరోనా వదిలిపోయింది, ఇది ఇంకిప్పట్లో రాదు, చక్కగా వ్యాక్సిన్లు బూస్టర్లు అన్ని వేసేసుకున్నాం కాబట్టి ఈ మహమ్మారి వదిలిపోయింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ కరోనాని మనం వదిలేయాలనుకున్నా అది మనల్ని వదిలేసేటట్టు పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే నిజంగానే మనం మాస్కులు తీసి పారేసాం, చేతులు కడుక్కునే అలవాటు ఆపేశాం, మళ్ళీ యథావిధిగా చక్కగా వ్యాక్సిన్లు వేసుకున్నాం, బూస్టర్ డోసులు వేసుకున్నాం కాబట్టి వదిలేసిందిలే అని ఊపిరి పీల్చుకుని మళ్ళీ మన రొటీన్స్లో పడిపోయాం. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త వేరియంట్ ప్రవేశించింది. ఆ వేరియంట్ పేరు JN1. ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రధానంగా సింగపూర్లో, హాంకాంగ్లో విజృంభిస్తోంది. అక్కడ సుమారుగా 11,000 నుంచి 12,000 కేసులు నమోదయ్యాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ అందరూ భయపడుతున్నారు, వణికిపోతున్నారు. ఏంటిది మళ్ళీ విజృంభిస్తోందా? ఎందుకు ఈ స్థాయిలో కేసెస్ పెరుగుతున్నాయి? ఇది అంత ప్రమాదకరమైన వేరియంటా? మరి మనం వ్యాక్సిన్లు బూస్టర్ డోసులు వేసుకున్నాం కదా, ఇది మనల్ని ఏమైనా చేస్తుందా? మళ్ళీ ఏమైనా లాక్డౌన్ దిశగా వెళ్ళిపోతామా అని అందరూ కంగారు పడుతున్నారు. ఇలాంటి టైంలో అటు సింగపూర్, హాంకాంగ్లోనే కేసెస్లు విజృంభించడమే కాకుండా ఇప్పుడు ఈ వేరియంట్ భారతదేశంలో కూడా ప్రవేశించింది. భారతదేశంలో కూడా మనం చూస్తే 2 మరణాలు ఆల్రెడీ ఈ వేరియంట్ ద్వారా సంభవించాయి. 257 కేసెస్ యాక్టివ్గా ఉన్నాయి. కేరళలో 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34, కర్ణాటక 8, గుజరాత్లో 6, ఢిల్లీలో 3, హర్యానా, రాజస్థాన్, సిక్కింలో 1. అటు ఉత్తరాది రాష్ట్రాల కన్నా కూడా ఇది దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ JN1 వేరియంట్ విజృంభిస్తోంది కాబట్టి 257 కేసెస్ యాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి ఏంటి ఇది మళ్ళీ అంత ప్రమాదకరమా? ఎందుకని 2 మరణాలు సంభవించాయి కాబట్టి. మరి ఏం చేయాలి పరిస్థితి? మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రిపేర్డ్గానే ఉన్నామా? ప్రజలంతా ప్రిపేర్డ్గా ఉన్నారు, ప్రభుత్వాలంతా ప్రిపేర్డ్గా ఉన్నాయి అన్నది ఒక చర్చ అయితే, ఇది ఎంత ప్రమాదకరం? ఈ వేరియంట్ విజృంభించే స్థాయి ఎంత? ఇది మ్యుటేషన్ అవుతుంది, చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి WHO కూడా చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో దక్షిణాదిలో ఈ స్థాయిలో విజృంభిస్తుంది కాబట్టి ఈ వేరియంట్ తీవ్రత ఎంత? దీనికి అంతే లేదా? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎక్స్పర్ట్స్తో మాట్లాడదాం. ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్స్ జాయిన్ అయ్యారు మనతో పాటు. డాక్టర్ రఫీ గారు ప్రముఖ పల్మనాలజిస్ట్ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే డాక్టర్ MSS ముఖర్జీ గారు ప్రముఖ కార్డియాలజిస్ట్. మరి కాసేపట్లో మనకి డాక్టర్ రాజమనోహర్ ఆచార్యులు గారు DNB జనరల్ మెడిసిన్, ఆయన కూడా మనకి ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతారు. ముందుగా పల్మనాలజిస్ట్ రఫీ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ఏంటంటే దీనికి అంతే లేదా? మనం వదిలేయాలనుకున్నది వస్తూనే ఉంది, ఏదో ఒక వేరియంట్ మ్యుటేషన్ అవుతోంది, వస్తోందని అంటున్నారు. ఇప్పుడు ఈ JN1 వేరియంట్ ఎంత సీరియస్ ఇది? అంటే యాక్చువల్ గా ఇప్పుడు కోవిడ్ అనేది పూర్తిగా ఎప్పుడు పోలేదు. ఒకసారి ఆ స్ట్రెయిన్స్ వచ్చాక ఏంటంటే అవి అమాల్గమేట్ అవుతాను, కొద్దిగా స్ట్రెయిన్ వేరియంట్స్ చేంజ్ అవుతూను తంపాటి ప్రభావాన్ని చూపిస్తూ వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా ఇనిషియల్ ఫేజ్ లో ఉన్నంత ఎక్కువ అనేది కాదు, ఎందుకంటే హర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిపోతుంది ఓవరాల్ గా పాపులేషన్ లో కాబట్టి. కానీ ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఏ విధంగా అంటే హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్మెంట్ లో ఎక్స్పోజర్ ఎక్కువ అయిన లొకేషన్స్ లో త్వరగా డెవలప్ అవుతుంది. వేరే చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్న కంట్రీస్ తీసుకుంటే ముందుగా ఇన్ఫెక్షన్ వచ్చి కూడా హాంకాంగ్ కానీ ప్లస్ సింగపూర్, దీస్ ఏరియాస్ లో ఎక్కువ ప్రొటెక్టివ్, కొరియా, వీటిలో మనకి ఏంటంటే కొద్దిగా వేరియంట్ చేంజ్ అయ్యి వచ్చినా కూడా కొద్దిగా ఎండమిక్ గా, లోకలీ ట్రాన్స్మిసిబుల్ ఎండమిక్ గా డిసీజ్ కొద్దిగా ప్రబలినట్టు కనబడుతుంది. అంటే పూర్తిపాటి వేవ్ అని అయితే చెప్పం, కానీ కొద్దిపాటి పూర్తిగా వదిలిపెట్టకుండా అప్పుడప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూ చెప్పచ్చు. ఆ విధంగా అనుకోవచ్చు.